సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. శరీరము పడిపోవునంత వరకు ఏ దిక్కున కూడాను చూడక పాండవులు వెళ్ళుచుండరి. వారి హృదయములలో కృష్ణుని చిత్రము, అతని లీలలు, మాటలు తప్ప మరే చింతలకు చోటివ్వలేదు. కొంత దూరము ద్రౌపది అనుసరించి అలసిపోయెను. పతులు ఆమెను కన్నెత్తి చూడలేదు. ఆమె ప్రార్థించినను తిరుగైనను చూడలేదు. మహాసాధ్వీమణురాలకు ద్రౌపది పతుల వ్రతమును గమనించి ఇక వారికిని తనకను చేరిక ఈ దేహములతో తీరినదని నిశ్చయించుకుని దారిలో కూలిపోయెను. శ్యామసుందరుని స్మరించుచు అతనిలో చేరిపోయెను. ఇదే విధముగా పాండవులు కూడాను వనమున నియమానుసారము ప్రయాణములు సలుపుచు ఎవరెవరికి ఏ స్థానమున అంత్యకాలమాసన్నమాయనో ఆయా స్థానములనందు పడి ప్రాణములు పరమాత్ముడైన కృష్ణమూర్తిలో చేర్చి దేహములు మట్టిపాలనొచ్చిరి. కడపటికి పాండవులందరూ కృష్ణనామామృత చింతనతో అమృతత్వమైన ఆత్మలో చేరిపోయిరి. ఇప్పుడు భరతవంశ సింహాసనమున పరీక్షిత్ మహారాజు న్యాయపరాయణుడై, ధర్మాత్ముడై, ప్రజావత్సలుడై, ప్రజలకు ప్రాణసమానుడై పరిపాలన కొనసాగించుచుండెను. పరీక్షితుడు ఏ కార్యము తలపెట్టినను మొదలు కృష్ణుని తన తాతలను తలంచి వారలకు మానసమున నమస్కరించి తన యందుండి సర్వకార్యములు సక్రమమైన మార్గమును నడిపించమని ప్రొద్దున సాయంకాలమందు ప్రార్థించెడివాడు. ప్రజలకు తాను హృదయముగను తనకు ప్రజలు దేహాంగములుగను భావించెడివాడు. అతని రాజ్యమున గాలి సహితము వస్తువులను కదిలించేది కాదనియూ, అనగా దొంగల భయము గాని మరేమైనా అక్రమ అన్యాయ అనాచారములు కాని జరిగడివి కావని ప్రఖ్యాతిగాంచెను. అటులేమైనా ఎక్కడైనను కించిత్ జరిగినదని విన్నా మహా కఠిన శిక్ష విధించి తిరిగి అట్టివి జరగకుండుటకు తగిన భద్రతలు నియమించెడివాడు. ఈ విధమైన ధర్మ పరిపాలన వలన సకాలమునకు వర్షములు కురియుట, పంటలు సమృద్ధిగా పండుటయు, ప్రజలు సుఖశాంతులై నిర్భీతిపరులై హాయిగా కాలము గడుపుచుండెడివారు. ఈ రీతిగా పరీక్షిత్ రాజ్య పరిపాలన చేయుచు యుక్త వయసుకు రాగా మంత్రులు, కులగురువు ఇంకా కొందరు పెద్దలు చేరి పరీక్షిత్తును ఒక గృహస్థునిగా చేయవలనని స్థిర సంకల్పులై సమయము చూచి చక్రవర్తి దగ్గర విన్నవించి అతని ఒప్పికను అందుకొని తన మేనమామగారైన ఉత్తరుని చెంతకు బ్రాహ్మణులను పంపిరి. ఇందులకు ఉత్తరుడు కూడాను అమితానందముతో తన అంగీకారమును లిఖితపూర్వకముగా తెలిపెను. ఇరువురి అంగీకారమును పురస్కరించుకుని ముహూర్తమును నిర్ణయించి పవిత్ర కాలమున పరీక్షిత్తునకు ఉత్తరుని బిడ్డయగు ఇరావతికిని కళ్యాణము అతి వైభవముగా జరిగెను. ఇరావతి మహారాణి, గొప్ప సాధ్వీమణి, సర్వలక్షణ సంపన్న, పతిపరాయణ, ప్రజల బాధలను వినినా తన బాధగా దుఃఖించెడిది. పురస్త్రీలతో కలసి మెలసి వారల యోగక్షేమములను స్వయముగా తెలుసుకుని పతికి తెలిపి తగిన సహాయములను సదుపాయములను చేయించెడిది. స్త్రీలలో సశీల బోధనలు తెలుపుడయే కాక అందుకు తగిన భద్రతలను శాసించి సంరక్షించెడిది. ఎట్టివారొచ్చినను ఆదరించి అండచేర్చడి నిగర్వి సహనదేవి, సాక్షాత్ అన్నపూర్ణ అను ఖ్యాతినిగాంచిన గృహలక్ష్మి. ఈ పుణ్యదంపతుల పాలనలో స్త్రీ పురుషులు ఎట్టి కొరతయు లేక శాంతి జీవితములు గడుపుచుండిరి. పరీక్షిత్తు కూడాను యజ్ఞయాగాది క్రతువులను చేయించుచు సర్వదేవతా పూజలు గావించుచు ప్రజలలో భగవత్ విశ్వాసము గాఢముగా నాటుకున్నట్లు చేసిడివాడు. వనములందరి తపోనిధులకు, ఋషిపుంగువులకు, వారి వారి సాధనలకు ఎట్టి ఆటంకములు రానీయక తగిన భద్రతలను తానే స్వయముగా చూచుచు
చేయుచు చేయించుచుండెడివాడు. ఈ రీతిగా పార్వతీ ఈశ్వరుల వలె భరత రాజ్యమును పాలించుచుండగా ఇరావతి గర్భము ధరించిన వార్త రాజ్యములో స్త్రీల వలన నలుదిశలా ప్రాకెను. ఈ సంతోష వార్త విన్న ప్రజలు ఆనందోద్రేకులై తమ చక్రవర్తికి సర్వ సద్గుణ సంపన్నుడు, ధర్మనిష్ఠా గరిష్ఠుడు, పూర్ణ ఆయుష్కుడు అగు పుత్రుడు కావాలనని నిత్యము వారి వారి గృహములందు ప్రార్థనలు సలుపుచుండెడివారు. ఆనాటి ప్రజల ప్రేమ రాజుపై అంత తీవ్రముగా ఉండెడిది. తమ తమ క్షేమములు కూడాను తాము కోరక రాజు క్షేమమే తమ క్షేమముగా తలంచెడివారు. రాజును కన్నులలో పెట్టుకుని కాచెడివారు. ప్రజలకు తనపైనున్న ప్రేమను విశ్వాసమును చూచి విని పరీక్షిత్తు ఆనంద భాష్పములు రాల్చుచు, ఇది ఎంతయూ తన పరిపాలనా ప్రభావము కాదు, నా తాతల ప్రేమ ప్రసాదము, కృష్ణ భగవానుని అనుగ్రహ రసం అని తనలో తాను ఆనందించుచు, తాను కూడాను ప్రజల యోగక్షేమములలో ఏమాత్రమును అలక్ష్యమును కాని అహంకారమును కాని చూపి ఎరుగడు. ప్రజలను కన్న బిడ్డల వలె చూచెడివాడు. రాజా ప్రజల సంబంధము ఇట్టి పవిత్ర చరిత్రగా దినదినాభివృద్ధి గాంచి పరీక్షిత్తు రాజ్యము వైకుంఠమును సైతము వద్దను రీతిగా ఖ్యాతిగాంచుచుండగా ఒక సుముహూర్తమున మహారాణిగారైన ఇరావతి సుపుత్రుని కన్నదన్న వార్త రాజ్యమంతయు తెలిసి తపస్సులు, మహారుషులు, పండిత రాజులు శుభవార్తలు విని శుభ సందేశములు పంపి రాజును దీవించి రాజ్యమునకు నూతన వెలుగు ఒకటి పొందగలిగితిమనియు, ఆ జన్మ నక్షత్రమును చూచి తండ్రికి సత్కీర్తిని సంపాదించి ప్రజల మన్ననను పొందగలడన్న విషయమును వేణోళ్లా కొనియాడరి. బ్రాహ్మణులను పిలిపించి నామకరణ సుముహూర్తమును ఏర్పరిచి పెద్దల సమక్షమున ఆ బాలునకు జనమేజయుడు అను నామకరణమును అత్యంత వైభవముగా జరిపిరి. వచ్చిన బ్రాహ్మణులకును సుమంగుళులకును కృపణుని ఆజ్ఞానుసారము దానధర్మములు చేసెను. సంతర్పణలు సలిపెను. గోవులను సువర్ణాభరణములతోటి దానము చేసెను. చక్రవర్తి అయిన ధర్మరాజు మహాప్రస్థానమునకు వెళ్ళినప్పుడు పసిపాపడైన పరీక్షిత్తును తమ కుల గురువులైన కృపాచార్యుల వారికి అప్పగించుటచే అన్ని కార్యములు ఆచార్యుల వారి అనుమతిని పొందియే పరీక్షిత్ మహారాజు పాలన సాగుచుండెను. వేదజ్ఞులకు బ్రాహ్మణుల సమ్మతి లేక, ఆచార్యుల సమ్మతి లేక మహారాజు ఏ చిన్న కార్యమును తలపెట్టెడివాడు కాడు. అందువలననే రాజ్యమందలి మునులు, మహారుషులు రాజు క్షేమమును హృదయములందు కోరుచు మధ్య మధ్య మహారాజునకు శుభ సందేశములంపుచు రాజ్య ప్రజల సుఖశాంతులను, రాజు మాతృవాత్సల్యమును కొనియాడుచుండెడివారు. అట్టి పెద్దల అనుగ్రహ బలము చేతను, గురువుల ఆదేశానుసారముగను, భగవత్ కరుణా కటాక్షము వలనను భూమిలోని సమస్త రాజులను జయించగలిగెను. దిగ్విజయయాత్ర తదనంతరం గంగా తీరమున ముచ్చటగా 3 అశ్వమేధ యాగములు నర్చెను. వీటి వలన పరీక్షిత్ మహారాజు యొక్క కీర్తి కేవలము భరతరాజ్యమునందే కాక సమస్త భూమండలమంతయు వ్యాపించెను. అతనిని భరతవంశ తిలకుడని వేణోళ్లా గొనియాడెది. అతని పరిపాలనలో తనకు ఆధీనుడు కాని రాజు ఒక్కడునూ లేకపోయెను. సమస్త భూమండలపు రాజులందరూ అతని ఆజ్ఞను శిరసా ధరించి పాలించుచుండిరి. ఈ కారణముల చేత పరీక్షిత్ మహారాజు ఎవ్వరితోనూ యుద్ధము చేయవలసిన అవసరము గాని, జయించవలనని తలంపుకు కాని తావుండెడిది కాదు. ఈ రీతిగా సమస్త భూమండలములు విచ్చలవిడిగా సంచరించదొడగెను. అయితే మధ్య మధ్య కలి ప్రతాపములు చూచుచూ వాటిపై దాడి చేసి జయించుచూ అనేక రీతుల కలిని తరుముటకు ప్రయత్నించుచుండెడివాడు. పరీక్షిత్ మహారాజు ఎచ్చటికి వెళ్ళినను తమ పూర్వజ్ఞుల యొక్క కీర్తిని వినుచు ఎచ్చటెచ్చట ఏ సందర్భములందు తమ తాతలను, అవ్వలను కృష్ణుడు ఎడుల కాపాడెనో ఆ విషయములు వినుచు ఆనంద భాష్పములు రాల్చుచు పరమాత్మతో అట్టి సన్నిహితమును అనుభవించు ప్రాప్తి లేకపోయినని కొంత చింతించెడివాడు. కలి తమ రాజ్యములో ప్రవేశించి కొన్ని ధర్మ విరుద్ధమైన కర్మలను చేయించుచున్నదన్న వార్త విని దానిని ఏ రీతిగా తరుమువలనను ఆలోచనలో మునిగి కడకు అది ప్రవేశించు స్థానములెట్టివని పసిగట్టి అట్టి స్థానములు లేకుండా కలి ప్రవేశమునకు అవకాశము ఏర్పరచకుండుటకై కొన్ని ప్రత్యేక చట్టములను భద్రముగా నియమించుట మొదలగు కార్యములు మంత్రులతో, కుల గురువులతో సంప్రదించుచుండెడివాడు. ప్రజలలో ధర్మ విరుద్ధమైన భావములు హృదయమున తల ఎత్తిన కదా కలి ఆ స్థానమున ప్రవేశించును అని మంత్రులు అనినప్పుడు పరీక్షిత్ మహారాజు, ఈ విషయమంత సమ్మతమైనది కాదు. కలి ప్రవేశించిన తదుపరి నా రాజ్యమందలి ప్రజల హృదయములందు ధర్మ విరుద్ధములైన భావములు మొలకెత్తును. ప్రజాదోషములిందులో ఏమాత్రమునూ లేవు. యథా రాజా తదా ప్రజా. కలి ప్రవేశమునకు రాజు అసమర్థత, ఆత్మవిశ్వాస లోపము, దైవానుగ్రహ శక్తి లేకపోవుట,
ఈ మూడు చేరి కలికి ద్వారములు తెరువబడుచున్నవి. ఈ మూడు లోపములు లేకున్నా కలి ప్రవేశించియు అతను ఎవ్వరినీ వశము చేసుకొనలేడు గాన రాజ్యమున ఆత్మవిశ్వాసమును సక్రమ పరిపాలనమును భగవదనుగ్రహ ప్రసాదమును అందించుటకు తగిన తీవ్ర చర్యలను తీసుకొనవలనని తానే స్వయముగా మంత్రులతో చేరి రాజ్యమంతయు రాత్రింబగలు కలిని తరిమివేయుటకు అనగా అన్యాయ అక్రమ అనాచార అసత్య హింసలను లేకుండా చేయుటకు తగిన రీతులు నిబంధనలను నియమించుచు కడకు భద్రాశ్వ కేతుమాల భరత ఉత్తర కురు కింపురుషాది దేశముల యాత్రలు దిగ్విజయముగా గావించెను.